ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ పెళ్లి ఆగిపోయింది విన్నావో? నీతో రామ పెళ్లి అంటే వల్ల కాదు అని వచ్చావు, కానీ మాకు నువ్వు తప్ప మరో దారి కనిపించడం లేదు సీనయ్య. నువ్వు కాదు అంటే రామ బతుకు ఏమైపోతుందో, మీ మామయ్య పరువు ఏమైపోతుందో అర్థం కాక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్నాం సీనయ్య. మీ మామయ్య చెప్తే నువ్వు కాదు అనువని తెలుసు, కానీ ఆయన నీకు చెప్పలేకపోతున్నారు సీనయ్య. నేను వెళ్ళి అడిగితే వాడు ఒప్పుకున్నా అది అయిష్టంగానే అవుతుంది, కానీ ఇష్టంగా కాదు. పైగా వింటున్నాడు కదా అని అడిగితే వాడు నా మీద చూపించే గౌరవం మర్యాదలని నేనే అలుసుగా తీసుకుని అడిగినట్టు అవుతుంది. అందుకే నేను రాక తప్పలేదు. అత్తమ్మా, దాని చేతి గీతలెలా ఉన్నా దాన్ని నీ చేతిలో పెడితే తన బతుకు బాగుంటుందన్న ఆశ, ధైర్యం, నమ్మకంతో నిన్నడగడానికి వచ్చాను సీనయ్య. నా రామని పెళ్లి చేసుకో సీనయ్య. అత్తయ్య, అన్నీ తెలిసిన మీరే అలా అంటే నేనేం చెప్పాలి? అత్తయ్య? నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు తన్ని నేనెప్పుడు నా మరదలుగానే చూడలేదు. పైగా నా మనసులో ఎవరున్నారో తెలిసిన మీరే అలా అడిగితే నేనేం చెప్పాలి అత్తయ్య? సీనయ్య, మనసులో ఉన్నవారు జీవితంలో ఉండరు. అదే మనసుతో ఉంటాను అంటే జీవితమే ఉండదు. ఆలోచించు. ఇప్పుడు రామ బతుకు భవిష్యత్తు ఏమవుతుందో, మీ మావయ్య పరువు మర్యాద కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు ఒప్పుకుంటేనే అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది. లేదంటే ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా కష్టంగా, భయంగా ఉంది సీనయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.